అనంతపురం జిల్లా ప్రెస్ క్లబ్ నందు కీర్తిశేషులు శ్రీ హరికిషన్ రిటైర్డ్ అడ్మిషనల్ ఎస్పీ కుమారుడు వంశీకృష్ణ మరియు శ్రీమతి డాక్టర్ దీప మీడియాతో మాట్లాడుతూ నాకు, నా భర్తకు, మా పిల్లలకు ప్రాణహాని ఉంది అంటూ మీడియాతో చెప్పినారు. ఈ విషయంలో కథ కర్మ అంతయు పోలీస్ బాస్ డిఐజీ పాల్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ పోలీస్ కుటుంబానికి గాని హాని మరియు వారి ప్రాణాలకు హాని జరిగితే దీనికి డిఐజీ పాల్ సమాధానం చెప్పాలి. పాల్ కథ కర్మ నడుపుతూ నాటకాలు మరియు పాల్ బంధువులు వారి మీద నాటకాలు నడుపుతూ వంశీకృష్ణ కుటుంబానికి ప్రాణరక్షణ కావాలని అనంతపురం ఎస్పీ మరియు హోమ్ మినిస్టర్ శ్రీమతి సుచరితకి కూడా విన్నపం తెలిపారు. ఈ విషయంలో డిఐజీ శ్రీ పాల్ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుని పాల్ అంచర్ల మీద చర్యలు తీసుకుని వంశీకృష్ణ వారి భార్య డాక్టర్ దీప పిల్లలకు హోమ్ మినిస్టర్ తగు జాగ్రత్తలు తీసుకోవాలని వారు అనంతపురం ఎస్పీ మరియు హోమ్ మినిస్టర్ కి మీడియా ద్వారా తెలుపుతున్నారు. మా భార్య డాక్టర్ దీప, మా నాన్నగారి పేరు వచ్చేసి హరికిషన్ అడిషనల్ ఎస్పీ గారు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీగా రిటైర్ అయ్యారు. ఆయన 2018లో చనిపోయారు. చనిపోతూ ఆయనకున్న ఆస్తుల మీద అంతా ఎవరికి ఏం చెందాలని చెప్పేసి మా నాన్నగారు వీలునామా రాసి మా మదరు మా నాన్నగారు ఇద్దరు కలిసి మాకున్న బిడ్డలకి ఎవరికి ఏం చెందాలని అంత క్లియర్గా రాశారు. ఇంకా షెడ్యూల్ ఏ కొడుకు నాకు ఇచ్చారు, షెడ్యూల్ బి వచ్చేసి మా పెద్దక్క గాయత్రికి ఇచ్చారు, షెడ్యూల్ 3 వచ్చేసి రెండో కూతురు అయిన లావణ్యానికి ఇచ్చారండి. షెడ్యూల్ డి వచ్చేసి లాస్ట్ కూతురు అక్షబినికి ఇచ్చారు. ఈ విషయం వాళ్ళకందరికీ తెలుసండి. వీళ్ళలో వాళ్ళ దగ్గర కూడా ఉంది. దీని ప్రకారము ఆల్రెడీ మా నాన్నగారు సంపాదించిన ఒక ఆస్తి తిరుపతిలో ఒక ఆస్తి ఉందండి. ఈ వీలునామాను అనుసరించి తిరుపతిలో ఉన్న ఆస్తిని వాళ్ళు తీసుకున్నారు. ఎందుకంటే దీంట్లో మా లావణ్య గారు ఉన్నారు. లావణ్య వచ్చేసి లావణ్య భర్త వచ్చేసి డిఐజీ గారు, పాలరాజు డిఐజీ గారు ఆయన. సో వాళ్ళు ఏమంటే ఈ వీలునామాలో మాకు అక్కడ వాటా ఎక్కువ ఉంది కాబట్టి వీలునామాలు ఒప్పుకుంటున్నామని చెప్పేసి ఆ రోజు మా అమ్మగారిని బెదిరించి మా నాన్న చనిపోయిన 2 నెలలకే తీసుకెళ్ళారండి. మా అమ్మ ఈవెన్ గుర్తింపులో పోయి నిద్ర కూడా చేయలేదు. అయినా కానీ ఆమెను మీరెక్కించుకుంటూ తీసుకెళ్ళి ఆ ఆస్తి మా రాయించుకున్నారు. వీలునామా యాజ్ పర్ వీలునామాలో ఏ విధంగా అయితే ఎవరికి ఎలాంటి షేర్స్ వచ్చాయో ఆ షేర్స్ ప్రకారం గిఫ్ట్ డీడ్ చేయించుకున్నారు. ఆ తర్వాత ఏం చేశారు, ఇది తిరుపతిలో మా అమ్మగారు మాకు ఇచ్చిన గిఫ్ట్ డీడ్ అండి, తిరుపతి ఆస్తి. ఇక్కడ క్లియర్గా చూడండి, దీంట్లో యాజ్ పర్ వీలునామా అని చెప్పి కూడా మెన్షన్ చేసుకుంటూ ఎవరెవరికి ఎంతెంత రేషియో అని కూడా ఉంది. ఇది మొత్తం కూడా మా నాన్నగారు రాసిన వీలునామాలు ఉంది. అది తీసుకున్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఏమంటే ఈ వీలు చెల్లదు, ఈ వీలునామా చెల్లదు కాబట్టి మాకు అన్నింటిలో సమాన హక్కులు కావాలి, నేను ఉంటున్న ఇంట్లో సహా అన్నీ అని చెప్పేసి నన్ను ఇప్పుడు ఒక 2 ఏళ్ళ నుంచి ఫుల్ హరాస్మెంట్ చేస్తున్నారు. సరే, నేను ఇంటి గౌరవం కోసం చాలా ఓపికతోనే ఉన్నాను. ఎందుకు మర్యాదలు బయటికి పోతే ఇంటి మర్యాద పోతుంది. మా నాన్న అందులో పేరున్న వ్యక్తి, అడిషనల్ ఎస్పీ గారు చాలా మంచి పేరున్న వ్యక్తి. ఆయన మర్యాద తీయకూడదు అని చెప్పి నేను చాలా ఓపికతో ఉన్నాను. ఎందుకంటే వాళ్ళందరూ పెద్ద పెద్ద ఆఫీసర్ భార్యలు. ఇప్పుడు మా పెద్దకి గాయత్రి ఉంది, ఆయన భార్య హస్బెండ్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్, ఆయన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అస్సాం. రెండో లావణ్య, వాళ్ళ భర్త గారు వచ్చేసి జి పాలరాజు డిఐజీ గారు టెక్నికల్ సర్వీసెస్ విజయవాడ. థర్డ్ వచ్చేసి హర్షబిందు, వాళ్ళ హస్బెండ్ గౌతమ్ హైదరాబాద్లో, ఆయన ఒక బిజినెస్ మ్యాన్. తర్వాత అండి ఇక్కడ అనంతపూర్లో మా ఇంటి దగ్గరే ఒక ఆస్తి ఉందండి. ఇదేమంటే అశ్వత్థప్ప వచ్చేసి మా నాన్నగారికి మామ, అంటే మా అమ్మగారి తండ్రి, ఆయన పేరు మీద ఒక ఆస్తి ఉందండి, 10 సెంట్లు భూమి. అది ఆయన ఏం చేశారు, అశ్వత్థప్ప గారు ఆయన వీలునామా రాస్తూ అల్లుడికి ఇచ్చారు, అంటే మా నాన్నగారికి ఇచ్చారు తదనంతరం అని. సో ఆయన చనిపోయిన తర్వాత ఆ వీలునామా ప్రకారం మా నాన్నగారికి ఆస్తి వచ్చింది. సో ఆ వీలునామా ఇదండి. మా అశ్వత్థప్ప గారు మా తాతగారు రాసిన వీలునామా, మా నాన్నకు చెందాలి అన్నట్టు రాసిన వీలునామా ఇది. దీని అనుసరించి మా నాన్నగారు మున్సిపల్ పర్మిషన్స్ తీసుకొని ఇల్లు కట్టారు. 2008లోనే కట్టారు. ఈ విషయం ప్రపంచానికి అందరికీ తెలుసండి. ఇప్పుడు ఏం చేశారు, ఈయన డిఐజీ గారు వచ్చేసి ఇది ఈసీలో అశ్వత్థప్ప పేరే ఉంది, మీ నాయన సంబంధం లేదని చెప్పేసి మేము ఊళ్ళో లేనప్పుడు ఆయన పోలీసులు ఉపయోగించుకునేసి ఇష్టానుసారం అంతా అన్ని ఇష్టానుసారం డాక్యుమెంట్ అన్ని రెడీ చేసేసుకునేసి వాళ్ళ భార్య పేరు మీద రిజిస్టర్ చేయించున్నారు ఆస్తి. యాక్చువల్గా అది మా నాన్నకు సంబంధించిన ఆస్తి. మా నాన్నకు సంబంధించిన ఆస్తి తెలిసి కూడా తనకు పోలీస్ ఆఫీసర్ అయి ఉంది, నాకు పవర్ ఉంది, నేను ఏమైనా చేసుకుంటానని చెప్పేసి నేను ఊళ్ళో లేని రోజు ఇష్టానుసారంగా అంటే అశ్వత్థప్ప పిల్లలు ఎవరు, మా అమ్మగారైనా మా లక్ష్మీదేవి, తర్వాత లింగన్న అని చెప్పి కొడుకున్నారు. వాళ్ళిద్దరితోనే ఒక అప్పందం రాయించాడండి. లింగన్న అండి, అడిషనల్ ఎస్పీగా రిటైర్డ్ అయ్యారు. ఆయన కూడా ఇక్కడ అనంతపూర్ అండి రిటైర్డ్ ఉన్నారు ఆయన కొడుకు ఆయన. సో వీళ్ళు ఏం చేశారంటే, ఇది అశ్వత్థప్ప ఆస్తి కదా, ఈసీ తీసుకున్నప్పుడు అశ్వత్థప్ప ఉంది కాబట్టి నీకేం సంబంధం రా అని చెప్పేసి మమ్మల్ని అంతా బెదిరించి చేసి, ఆయన పాపం బాగాలేదండి, ఆరోగ్యం బాగాలేని వ్యక్తి
పోయేసి ఒక అడిషనల్ ఎస్పీ ఎవరైనా సంతకం పెడతారు కానీ వేలు ముద్దలు పెడతారండి. చూడండి, వేలు ముద్దలు పెట్టించుకున్నాడు. ఆయన పెట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. కొట్టి పోలీసులు చూపించి వేలు ముద్దలు పెట్టించుకొని రాయించుకున్నాడు. రాయించుకోవడం ఎవరు పేరు ఇద్దరి మధ్య, తల్లి బిడ్డల మధ్య, అన్న చెల్లెల మధ్య బాగా పరిష్కారం చేయించాడు. అంటే అన్న వచ్చేసి చెల్లి నాకేం సంబంధం లేదు, నాకు 5 లక్షలు నువ్వు ఇచ్చావు చెల్లిగా, అది 5 లక్షలు తీసుకునేసి నేను నీకు చెల్లికి నీకు ఇచ్చేస్తానని చెప్పేసి చెల్లికి ఇచ్చేసాడు ఆస్తి మొత్తం. అంటే మా అమ్మగారు చెల్లి అండి. అదే రోజు మళ్ళీ ఇమీడియట్ గా మా అమ్మగారు లావణ్యకి దానం చేసేసి డిఏజీ భార్య ఒకే రోజు. ఇవన్నీ ఎలా జరుగుతాయి చెప్పండి? అంత పోలీసు జులుం చేసేసి చేశాడు. ఆ రోజు ఏం చేశాడు, ఈయన ఒక డాక్టర్ సర్టిఫికేట్ పెట్టాడు. లింగన్న మా మామగారికి పక్షవాతం ఉంది, ఆయన అసలు పక్షవాతం పేషెంటే కాదు, అయినా కానీ పక్షవాతం పేషెంట్ అని చెప్పేసి ఆయన ఒక డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొచ్చేసి ఆయన సంతకం చేయలేదన్న పరిస్థితిలో ఉన్నందుకు వేలు ముద్ద నేర్చుకుని రాయించేసి, అయినా నేను నోరు మూసుకున్నాను ఇంటి మర్యాద కోసం. వద్దులే 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 అని చెప్పేసి అయిపోయిన తర్వాత ఒక 10 రోజుల క్రితం అండి ఇక్కడ మాకు ఇక్కడ ఈ బళ్ళారి బైపాస్లో ఒక స్థలం ఉందండి, మా నాన్నగారు ప్రైవేట్ స్థలం అండి. అక్కడికి ఒక సిఐ గారు పంపించారండి. ఒక సిఐ గారు వెంకటరమణ టెలికమ్యూనికేషన్ సిఐ అంట. ఒక ప్రైవేట్ సర్వీస్ తీసుకొచ్చాడు. ప్రైవేట్ సర్వీస్ తీసుకొచ్చి నా స్థలంలో, అంటే అంతకుముందు రోజు నా సిఐ గారు పోయేసి నేను లేనప్పుడు సాయంత్రం పూట పోయి అక్కడ ఉన్న పనులందరినీ బెదిరించాడు. కరెంట్ బిల్స్, ఈ డాక్యుమెంట్స్ ఏంటి ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే వాళ్ళు మాకేం తెలియదండి, మేము ఏదో పనులు అని చెప్తే వాళ్ళు అన్న వాళ్ళంతా బెదిరించి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే మళ్ళీ మంగళవారం అనుకుంటా, 22 కదా, మంగళవారం రోజు తెల్లవారుజామున మళ్ళీ వచ్చాడండి. ప్రైవేట్ సర్వే తీసుకుని వచ్చాడు. వచ్చి సర్వే చేస్తుండగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను పోయి అడిగాను, మీరు సిఏగా ఉండి ఒక ప్రైవేట్ స్థలంలో మీకు సర్వే చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందంటే నువ్వెవడురా అని చెప్పి నా మీదకి వచ్చాడు. నేను చెప్పాను, ఇది నా స్థలం అండి, మా నాన్నగారి స్థలము, అడికేషన్ గారు కొడుకుని, ఇది నా స్థలం, మీరు ఎందుకు వచ్చారు ప్రైవేట్ స్థలంలో, మీకేం నిలబడి నువ్వు ఎందుకు వచ్చి సర్వే చేస్తున్నావు అంటే నువ్వెవడు నన్ను అడ్డం పెట్టడానికి అన్నాడు. మీకేం సంబంధం ఉండేనంటే అప్పుడు అంటాడు, ఇది గౌతమ్ పంపించాడు, లావణ్య పంపించింది అని అన్నాడు. నేను అన్నాను, వాళ్ళకేం సంబంధం అండి, వాళ్ళకి ఏం సంబంధం లేదని నేను ఇక్కడ ఉన్న వాళ్ళంతా నిలదీస్తుంటే పెద్ద ఆఫీసర్ పంపించాడు, ఇది డిఏజీ పంపించాడు, ఇది ఆయన స్థలం, నువ్వు ఏ హక్కుతో ఉండవు ఈ స్థలంలో, ఖాళీ చేసుకుని పో, ఇది ఆయన బిల్డింగ్ కట్టాలి దీంట్లో అని నా మీదకి ఎగిరాడు. నన్ను బెదిరించి ఉండవు ఈ స్థలంలో, ఖాళీ చేసుకుని పో, ఇది ఆయన బిల్డింగ్ కట్టాలి దీంట్లో అని నా మీదకి ఎగిరాడు. నన్ను బెదిరించాడు, నువ్వెవడు అది చేయడానికి, సీఏని అడ్డం పెడతావు అని. అట్లయితే చెప్పండి, ఒక సీఏ గారికి ఒక ప్రైవేట్ స్థలంలో సర్వే చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందండి? అయినా కానీ నేను ఇంటి మర్యాద కోసం గుమ్మనే ఉన్నాను. ఇది జరిగిన తర్వాత మా అమ్మగారు ఏం చేస్తారు, మా అమ్మగారికి అంత నేర్పించి నేనే సీఏ గారికి కొట్టానంట. ఎక్కడన్నా ఒక మనిషి సీఏని కొడితే నేను ఇలా ఉంటానంటే నన్ను ఆ రోజు జైల్లో పెట్టరా? ఇలా నా మీద పుకార్లు చెప్తానండి. అన్నీ మా సిస్టర్స్ అంతా నా మీద పుకార్లు చేస్తాను. సరే, మర్యాద కోసం నేను ఓపికతో పట్టుకున్నాను. అయిపోయింది. నిన్న నేను కసాపురంకి వెళ్ళాను, మా పిల్లలు గుండు కొట్టించాలని చెప్పేసి దైవం మొక్కుంటే పోయాను. పోయిన తర్వాత నాకు పెళ్లి మీరు వస్తున్నారు కూడా, అందరూ మా అమ్మగారు కూతుర్లేని ముగ్గురు కూతుర్లు అంతా సడన్గా వచ్చి నువ్వు ఫస్ట్ వచ్చే నువ్వు కసాపురంలో ఏముందో అట్లా ఇట్లా నన్ను బెదిరిస్తే సరే అని నేను ఇంటికి వచ్చాను. 7 ఆల్మోస్ట్ 6 అవుతాను ఇంటికి. వచ్చిన తర్వాత మొత్తం మా మదర్ లక్ష్మీదేవి గారు, పెద్ద కూతురు గాయత్రి, రెండో కూతురు లావణ్య, మూడో కూతురు హర్షవేణి, వీళ్ళందరూ ఇంట్లో ఉన్నారు, నేను కూడా ఉన్నాను. తర్వాత పెద్ద మనుషులు ఇద్దరు వచ్చారు, ఎవరు జయచంద్ర గారు అని చెప్పేసి, తర్వాత రంగారెడ్డి గారని వచ్చారు, పెద్ద మనుషులు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఈ బిల్లు చెల్లదు, మీ సిస్టర్స్కి ఏమి ఇస్తావు నువ్వు అని నన్ను బెదిరించడం స్టార్ట్ చేశారు. నేను చెప్పాను, మర్యాద కాలేదని, తల్లి రాసిన వీలునామా ప్రకారం ఉంది, మీకు తెలిసిన విషయమే అంటే కూతురు మా నాయన రాలేదు, చల్లలేదు అని నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఇంకా మా మీదకి అటాక్ చేశారు. నా భార్య ఏమనికి అనరాని కూతురు, లంచం ఉందా, బజార్ ఉందా, నువ్వు పోవే అని చెప్పేసి ఈ అమ్మాయిని మెడబట్టి కొట్టారు. కొట్టి ఈ అమ్మాయి ఫోన్ ఎరగొట్టారు చూడండి, ఫోన్ ఎరగొట్టారు. కొట్టిన తర్వాత నా పిల్లలండి, చిన్న పసిపిల్లలు, గాయత్రి మా పెద్దక్క గారు, ఆ బాబు కాలుతో తనుకుంటూ పోయింది. పసిపిల్లలు కూడా తన్నారు. అయింది సరే. నేను అయిపోయిన తర్వాత నేను చూడండి, ఇక్కడ ఈయన డిఏజీ గారు వచ్చేసి నన్ను బ్యాక్ స్టారింగ్ చేసి వచ్చింది. చూడండి, లంచముండా ఆ రోజు పెద్ద మనుషులు మీరు ఉన్నారు కాబట్టి నేను ప్రాణాలతో బయటపడ్డామండి. నిజం చెప్తున్నా, లేకపోయింటే మా పరిస్థితి ఏంటంటే నా పిల్లలే కాదు, చిన్న చిన్న పిల్లలు, నాకు బాగాలేకుండా వెనుకాల కొట్టడానికి నొప్పి వస్తుందండి. వాస్తవం ఏంటండి, అమ్మాయి చెప్పండి అసలు.
పరువు ప్రతిష్ట మా మామయ్య గారి కోసమని ఇన్ని రోజులు ఎంత హరాస్ చేస్తున్నా చూసుకొని ఉన్నామండి. సార్ ఇంత జరుగుతున్నా మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? నైట్ మళ్ళీ ఇష్యూ అయిందండి. ఇష్యూ అయిన తర్వాత డిఐజీ గారు వీళ్ళందరూ ఏమంటున్నారంటే వెళ్తారు ఆఫ్టర్ గారు మేము పవర్లో ఉన్నాము, నీ అంతు చూడకపోతే మా మాట. అవును సార్, యాజ్ పర్ లా ప్రకారము గిఫ్ట్ డీడ్ వన్స్ రాశారంటే ఎవరికి చెల్లదు. ఆ గిఫ్ట్ డీడ్ ఎవరికి రాస్తే వాళ్ళకే చెల్లుతుంది. ఆ బేస్ మీద మీరు ఎందుకు కోర్టులో కేసు ఫైల్ చేయలేదు? అంటే నేను ఇప్పుడు ఏమైందంటే నేను ఇంటి మర్యాద కోసం నేను నోరు మూసుకున్నాను. కరెక్టే సార్, ఇప్పుడు ఇంత జరుగుతుంది కాబట్టి గిఫ్ట్ డీడ్ ఎవరికి రాస్తే వాళ్ళకే చెల్లుతుంది, దాన్ని మార్చేకి లేదు, వేరేది లేదు. ఆ ఇష్యూ మీద మీరు ఎందుకు కోర్టు కేసు ఫైల్ చేయలేదు? ఇప్పుడు నేను చేయాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఇన్ని రోజులు నేను ఇంటి మర్యాద కోసం వద్దు ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లు, నేను మీడియా ముందు వీళ్ళంతా వచ్చారనుకోండి చెడిపోతారు, సంసారం వెళ్ళిపోతారని నేను ఒకటే ఓపిక పట్టాను. సరే వాళ్ళు ఏమైనా మార్పు వస్తుందేమో చూసాం, కానీ నిన్న ఒకేసారి మమ్మల్ని వచ్చి కొట్టి ఆల్మోస్ట్ మేము చంపడం ఒకటి తక్కువ అండి, చంపుతాను నీ అంతు చూస్తారా అని చెప్పి మమ్మల్ని బెదిరించుకుంటా నేను ఏజ్ బాగా ఏం తింటాను నీ అంతు చూడకపోతే చూడు నీ కథ అని బాబు ఈమె ఆడబాప అండి. ఆడబాపని ముండా నోరిపితే లంచకుండా ముందా క్రిమినల్ ఉండవి ఏమంటే ఒక ఆఫీసర్ భార్యను అలా మాట్లాడతారా? ఇది ఒక డాక్టరు క్రిమినల్ వేరు లంచమండ బయటికి పో, ఏ ఆస్తి తెచ్చావు నా ఇంటికి, ఈ అమ్మ నీకు పెళ్ళి మాకు 10 ఏళ్ళు అవుతుంది, పిల్లలు ఉంటారు, ఏ ఆస్తి తెచ్చారు నాకు మా అమ్మ వీళ్ళందరూ ఆడపిల్లలందరూ కలిసి ఈ బాబు నిలదీస్తాను. మేము అప్పుడే ఈ బాబు భయపడిపోయేసి 100కి ఫోన్ చేసి పోలీసులు వచ్చారు. వచ్చిన తర్వాత నేను అంత పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. సార్ సింపుల్ థింగ్ సార్, మీ నాన్నగారు వన్స్ రాసి చనిపోయారు కాబట్టి ఆయన రాసిన తర్వాత వీలునామా చేంజ్ చేసేకి లేదు. ఆ విధంగా మీరు లీగల్గా ఫైట్ చేస్తే ఎవరు ఏమి చేయలేరు. జాయింట్ వీల్ అండి, భార్యాభర్తలు రాసుకున్నారు. ఇప్పుడు ఏమంటే వాళ్ళు డే వన్ నుంచి దీన్ని ఏదో విధంగా చలని కూడా చేయాలి. అవును సార్, నేను కాదనటం లేదు. చనిపోయిన వ్యక్తి రాసిన వీలునామా మార్చడానికి వీలు లేదు యాజ్ పర్ లా ప్రకారం. మీరు ఆ బేస్ మీద ఎందుకు గట్టిగా చర్యలు తీసుకోలేకపోయారు? అంటే ఇంటి గుట్టు కదా అని చెప్పేసి నేను పెద్ద మనిషి సమస్యలు మంత్రాలు జరుగుతూనే ఉన్నాయి. పెద్ద మనుషులు వస్తున్నారు, జరుగుతాన్ని చెప్తున్నారు, ఎందుకమ్మా వీలునామా ప్రకారం ఫోన్ చేయంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వాడు ఏది వాడికి ఎందుకు ఇవ్వాలి, అవసరమే లేదు, మాకంతా అన్నింటిలో సమానత్వం, నేనున్న ఇంట్లో కూడా సమానత్వం కావాలంటారు. మా అమ్మగారు మొన్నే నాకు ఇల్లు గిఫ్ట్ డీడ్ చేశారంట తల్లి, మనస్ఫూర్తిగా నాకు చేసింది తల్లి. ఎందుకంటే ఆమె మొన్న పెద్ద కూతురు దగ్గరికి వెళ్ళిందండి. పెద్ద కూతురు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 100 రూపీస్ బాండ్ పేపర్, ఎంటీ బాండ్ పేపర్ తీసుకొచ్చి ముందు పెట్టి మా అమ్మ ముందు సంతకం పెట్టమని. మా అమ్మగారు ఏం నమ్మది, ఖాళీ పేపర్ కదా ఎందుకు పెట్టాలి నేను అంటే, నీకు ఒక ప్యాన్ కార్డ్ అప్లై చేయాలి అర్జెంట్ ఉంది నువ్వు అంటే, మా అమ్మగారు ఎందుకు అనుమానం పడి పెట్టలేదు. తర్వాత ఊరి నుంచి వచ్చిన తర్వాత మా అమ్మ నాకు ఈ విషయం చెప్పింది, ఇలా నేను పెద్దగా ఇలా చేస్తాను నాకు భయం వేస్తుంది, నేను ఎన్ని రోజులని ఎక్కడన్నా సంతకం పెట్టుకున్నాను, ఈ వీలునామాలో ఈ ఇల్లు నీకే కదా ఉండేది, రాయించుకోనైనా అట్లీస్ట్ నేను ఉండగానే నీకు దానికి న్యాయం చెప్తాను ఇల్లు, ఎందుకంటే ఫస్ట్ డే నుంచి మీరు ఇల్లు మీద ఆశపడతారు కూతుళ్ళు అందరూ, కాబట్టి అట్లీస్ట్ నేను నీకు న్యాయం చేస్తాను, కొడుకు కొడుకు కదా అని చెప్పేసి నేను రాయించుకున్నాను. ఆ రోజు తల్లి కూడా ఒప్పుకుంది, అందరి ముందు ఒప్పుకుంది, చేశారు. ఇప్పుడు ఏమైపోయిందో కూతురు దగ్గర చేరేసి ఇప్పుడు నా మీదకి ఉల్టా జరిగింది, నేను మోసం చేశానంట. ఏదో బ్యాంకు కోసం అని చెప్పేసి బ్యాంకు పత్రాలని చెప్పేసి మోసంగా నేను రాయించుకున్నానని చెప్పేసి ఇప్పుడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తాను. నేను ఆడికి ఇస్తాను, నీ ఉద్యోగం ఇస్తాను, నేను జైలుకి తెచ్చిపో